హాయ్ హలో అండి. ఈరోజు వీడియో వచ్చేసి చేపల పులుసు పెడుతున్నానండి. దానికి ముందునే నేను చేపలు కడిగేసి ఉప్పు కారం కలిపి పెట్టేశాను. దానికి కావాల్సింది మనము ఉల్లిపాయ ముక్కల్ని కొంచెము స్టవ్ పైన వేడి చేశాను. వేడి చేసి అది కొంచెం పేస్ట్ చేసి పెట్టుకున్నాను. టమాటా పేస్ట్, చింతపండు నానేసుకున్నాను, జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీంట్లోకి ఉప్పు, కారము, అల్లం వెల్లిగడ్డ, పసుపు, జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి ఇవి మాత్రం ఇందులో యాడ్ చేశానండి. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నానండి. ఆయిల్ కూడా పోసాను. దాంట్లో ఆయిల్ కూడా ఎక్కింది. ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా జీలకర్ర, కొంచెం వేగనిద్దామండి. దాంట్లోకి మనం ముందే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్ పేస్ట్, అది దీంట్లోకి యాడ్ చేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం. అప్పుడంటే పాత వాళ్ళు కట్టెల పొయ్యి ఉంటుండే కదండి, దాంట్లో నిప్పుకల మీద ఉల్లిపాయలు కాల్చేవాళ్ళు. ఇప్పుడు మనకు అదన్నీ లేదు కాబట్టి స్టవ్ పైన కాల్చేసి దాన్ని పేస్ట్ చేసేస్తాను. దీన్ని చేసి కొంచెం మగ్గనిద్దామండి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, యాడ్ చేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం. వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనము కొద్దిగా కొత్తిమీర, యాడ్ చేస్తున్నాండి. మిగతాది కొద్దిగా మనం దించిన తర్వాత వేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం. స్టవ్ సిమ్లోనే పెట్టానండి, హెవీ ఫ్లేమ్లో పెట్టలేదు నేను. హెవీగా పెట్టేసామనుకోండి హైలో మాడిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం పసుపు యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ ముక్కలకి వేసాను, దీనికి సరిపడా వేస్తున్నాం. వేసి ఒకసారి కలిపేస్తున్నాం. ఇప్పుడు దీంట్లోకి టమాటా పేస్ట్ వేసుకుందాం. ఈ టమాటా పేస్ట్ అండి, ఈ టమాటా పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం. కొంచెం పచ్చివాసన పోయే వరకు ఉడకనిద్దామండి టమాటాని. దీంట్లో కొద్దిగా ఉప్పు, కొంచెం కారం రెండు యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మన ముక్కలకి యాడ్ చేశాను, దీనికి సరిపడా మాత్రమే వేస్తున్నాను. కారం అంతేనండి. కొంచెంసేపు ఉడకనిద్దాం. టమాటా ఉడికిపోయిందండి, ఆయిల్ అంతా బయటకు వచ్చింది చూడండి. ఇప్పుడు ఇందులోకి మనం చేప ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఇలా వేసుకుంటే ముక్క విరిగిపోకుండా ఉంటుందండి. మనం ఒకసారి అన్నీ వేసేసుకున్నాం అనుకో తొందరగా ఉడికి విరిగిపోతుంది. ఇలాగే పెట్టి మనం ఇలాగే చేసేస్తే పులుసు పోసుకుంటే మగ్గిపోతుంది. తల తోకండి, నడుములు ఉంటాయి కదా, అవి ఫ్రై చేస్తాను. ఇవి మాత్రం పులుసు పెడతాను. ఇవి ఫ్రైకి బాగుండదు కదా. అంతేనండి. కొంచెంసేపు ఉడకనిద్దాము ఆయిల్లో. కొంచెం ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి మనము పులుసు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అన్నది ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను. పులుసు
ఒకసారి మెల్లిగా కలిపేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తానండి. కొంచెం వాటర్ వేస్తుంటే కొంచెం బాగుంటుంది లిక్విడ్లా. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. అంతేనండి, కొంచెం ఉడకనిద్దాము. పులుసు మరిగిపోయిందండి. ఆయిల్ అంతా బయటికి వచ్చేసింది చూడండి మొత్తం. ఇది అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనము ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి, ఆల్రెడీ మనం ముక్కలకు యాడ్ చేసాము, కొద్దిగా వేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర, ఒకసారి మగ్గనిచ్చేసి ఒకసారి కలిపేసుకుందాం. ఇలా సైడ్ నుంచి తీసుకోవాలండి, ముక్క విరిగిపోతుంది లేకపోతే. అంతేనండి, చేపల పులుసు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తుంది. సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేస్తాను. సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేశానండి. ఫైనల్ లుక్ ఇలా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చేపల పులుసు. ఇది అప్పటికప్పుడు చేసుకొని తినేదానికంటే మనం ముందే చేసి చల్లారినాక తింటేనే దీని టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.